సరిగ్గా 3 నెలల క్రితం మిడిల్ ఈస్ట్లో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి. లెబనాన్, సిరియాలో ఒక్కసారిగా వేలాది పేజర్లు పేలిపోయాయి. వాకీటాకీలు అరచేతుల్లో టైం బాంబులా మారిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాక లెబనాన్లో హిజ్బుల్లా గ్రూప్ నిలువునా వణికిపోయింది. ఇదంతా ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ హిజ్బుల్లా చేసిన పని అని భావించిన ఆ సంస్థ మాత్రం ఎప్పట్లానే నోరు విప్పలేదు. చివరికి ఇన్ని రోజుల తర్వాత మొసాద్ గూఢాచారి మీడియా ముందుకొచ్చారు. లెబనాన్, సిరియాలో పేజర్ల బ్లాస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇంతకు 3 నెలల క్రితం జరిగిన దాడులు తమ పనే అని మొసాద్ ఇప్పుడే ఎందుకు అంగీకరించింది? లెబనాన్లో హిజ్బుల్లా కథ ముగించేందుకు ఇజ్రాయెల్ గూఢాచారులు అనుసరించిన స్ట్రాటజీ ఏంటి? వాచ్ దిస్. లెబనాన్ పేజర్ బ్లాస్ట్ మిస్టరీ రివీల్ చేసిన మొసాద్ 3 నెలల తర్వాత సీక్రెట్ ను బయటపెట్టిన గూఢాచారి. ఆ రహస్యాలను ఇప్పుడే ఎందుకు బయటపెట్టినట్టు? మొసాద్ ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఆ లక్ష్యం అంతమైన తర్వాతే మిషన్ ముగుస్తోంది. శత్రు ఏ కలుగులో దాగినా వెతికి వేటాడి హతమార్చడం మొసాద్ స్టైల్. ఆపరేషన్ ముగిసిన తర్వాత ఎక్కడా అది తమ ఘనతే అని ఇజ్రాయెల్ గాని మొసాద్ గాని చెప్పుకోదు. కానీ తొలిసారి తన మోస్ట్ డేంజరస్ మిషన్ గురించి పబ్లిక్గా ప్రకటించింది. సరిగ్గా 3 నెలల క్రితం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పేజర్ బ్లాస్ట్ మిస్టరీని రివీల్ చేసింది. దీంతో మరోసారి మొసాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. లెబనాన్, సిరియాల్లో పేజర్, వాకీటాకీల పేలుళ్ల సీక్రెట్స్ రివీల్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, మొసాద్ ఎక్స్ ఏజెంట్. ఓ అమెరికన్ మీడియా నిర్వహించిన 60 మినిట్స్ కార్యక్రమంలో ఆ సీక్రెట్లను బయటపెట్టాడు. పేలుడు పదార్థాలు నింపిన వాకీటాకీలను హిజ్బుల్లా క్యాడర్లోకి చొప్పించాలన్న పథకం దాదాపు దశాబ్దం క్రితమే ఊపిరిపోసుకుందని తెలిపాడు. ఇజ్రాయెల్ నుంచి తాము వాకీటాకీలు కొంటున్నామన్న విషయాన్ని అసలు హిజ్బుల్లా గ్రహించలేకపోయిందన్నారు. ఆ సంస్థ చుట్టూ ఏకంగా కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించినట్లు పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు అమర్చిన పేజర్లను కూడా హిజ్బుల్లాకి చేర్చే పనిని 2022లోనే మొదలుపెట్టినట్టు వివరించారు. తైవాన్ నుంచి ఆ సంస్థ కమ్యూనికేషన్ పరికరాలు కొనాలని నిర్ణయించగానే ఒక్కసారిగా మొసాద్ అలర్ట్ అయింది. తాము మిలిటెంట్ గ్రూపునకు అంటగట్టాల్సిన పేజర్ల సైజును తగిన మొత్తంలో పేలుడు పదార్థాలు అమర్చేలా స్వల్పంగా పెద్దగా ఉండేటట్లు చూసుకుంది. అది కేవలం దానిని వాడే హిజ్బుల్లా ఫైటర్ను మాత్రమే గాయపరిచేలా పలుమార్లు డమ్మీలను పరీక్షించింది. ఆ పేజర్లలో ఎలాంటి రింగ్ టోన్ మోగితే తక్షణమే దానిని జేబులోంచి తీసి లిఫ్ట్ చేస్తారనే దానిపైన ప్రయోగాలు చేసింది. ఆ తర్వాతే అసలు వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. హిజ్బుల్లా ఉగ్రవాదులు దేన్ని ఓ పట్టాన నమ్మరు. ఎందుకంటే తమ శత్రు టెక్నాలజీలో టాప్ అని వారికి తెలుసు. అందుకే కమ్యూనికేషన్ కోసం పేజర్లను వాడాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మొసాద్ తిరుగులేని పథకం రచించి డమ్మీ సంస్థల ద్వారా స్కెచ్ వేసింది. కానీ హిజ్బుల్లా అవే పేజర్లు కొంటుందని గ్యారంటీ లేదు. దీంతో దానికి ఒక పథకం రచించింది. హిజ్బుల్లాతో ఆ పేజర్లను కొనుగోలు చేసేందుకు ఒప్పించేలా యూట్యూబ్లో ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ సరికొత్త పేజర్లు డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ను ఇస్తాయని చీప్ అండ్ బెస్ట్గా ప్రమోట్ చేసింది. హంగేరీలో షెల్ కంపెనీని ప్రారంభించి తైవాన్కు చెందిన గోల్డ్ అపోలోతో డీల్ సెట్ చేసుకుంది. మొసాద్ ఈ యాక్షన్ను అంచనా వేయలేకపోయిన హిజ్బుల్లా అంతకు మించిన ఛాన్స్ మళ్లీ రాదన్నట్టు పెద్ద ఎత్తున పేజర్లు కొనుగోలు చేసింది. ఇటు మొసాద్ కూడా సమయం కోసం వేచి చూస్తుంది. చివరికి ఆ సమయం 2024 సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్ నాటికి హిజ్బుల్లా దళాల దగ్గర 5,000కు పైగా పేజర్లు చేరాయి. ఇక సమయం ఆసన్నమైందని మొసాద్ భావించింది. సెప్టెంబర్ 17న బటన్ నొక్కేసింది. ఫలితంగా వేలాది పేజర్లు ఒక్కసారిగా మోగడం మొదలైంది. చివరికి నిమిషాల గ్యాప్లోనే అవన్నీ పేలిపోయాయి. ఈ మొత్తం విషయంలో హైలైట్ ఏంటంటే పేజర్లను పేల్చేందుకు వాడిన ఎన్క్రిప్టెడ్ సందేశం వచ్చిన వేళ దానిని చదివేందుకు యత్నించకపోయినా సరే అవి పేలేటట్లు పేజర్లను డిజైన్ చేయడం. అంటే హిజ్బుల్లా దళాలకు తప్పించుకునే ఆప్షనే ఇవ్వలేదన్నమాట. మొసాద్ అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాతి రోజు మరో బటన్ నొక్కింది. పేజర్ల మృతుల అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో వాకీటాకీలను పేల్చింది. అక్కడ మొదలైంది హిజ్బుల్లా వెన్నులో వణుకు. మొసాద్ యాక్షన్తో టీవీ రిమోట్లను కూడా దగ్గరకు రానివ్వలేదంటే వాళ్లే ఎంతలా వణికిపోయారో అర్థం చేసుకోవచ్చు. మొసాద్ అసలు లక్ష్యం కూడా అదే. తాము హిజ్బుల్లా ఫైటర్లను చంపాలనుకోలేదని, వారికి ఓ సందేశం ఇవ్వాలని ఈ ప్లాన్ చేసినట్లు ఇజ్రాయెల్ గూఢాచారి చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాను మట్టుబెట్టింది మొసాద్. ఈ మొత్తం ఆపరేషన్ మొసాద్ ప్లాన్ అనుకుంటే పొరపడినట్టే. ఈ మిషన్ కోసం ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ ఓ హాలీవుడ్ సైకలాజికల్ డ్రామాను ఫాలో అయింది. ది ట్రూమన్ షో
మొసద్ మాస్టర్ స్ట్రాటజీ వెనుక ఈ క్లాసిక్ సినిమాదే కీ రోల్. 1998లో విడుదలైన ఈ సినిమాలో ఓ వ్యక్తి చుట్టూ పూర్తిగా కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించారు. అతడు మాత్రం అందరూ తన వాళ్ళేనని అనుకుంటాడు. హిజ్బుల్లా విషయంలో ఈ స్ట్రాటజీనే మొసద్ అమలు చేసింది. ఈ విషయాన్ని 60 మినిట్స్ కార్యక్రమంలో మొసద్ గూఢచారి రివీల్ చేశారు. ట్రూమన్ షోలో మాదిరిగానే ప్రతి ఒక్కటి తెర వెనుక తమ నియంత్రణలో ఉండేలా చూసుకున్నారు. హిజ్బుల్లా మాత్రం అంతా సవ్యంగానే జరుగుతుందని భావించి చివరకు తన శత్రువు దగ్గరే పేజర్లు వాకిటాకీలు కొని మోసపోయింది. అందుకే మొసద్ వ్యూహాలను అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అంటారు.